కన్నడ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కాంతారా చాప్టర్ 1. కాంతారాకు ప్రీక్వెల్ ఈ మూవీ. రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా సోమవారం మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. మూవీ హిందీ ట్రైలర్ ను హృతిక్ రోషన్, తమిళ్ వెర్షన్ ను శివకార్తికేయన్, మలయాళ ట్రైలర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ చేతుల మీదుగా విడుదల చేయించారు. తెలుగు ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాంతారా కంటే భిన్నంగా ఈసారి గత చరిత్రను ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. కాంతారా మూవీ క్లైమాక్స్ లో హీరో రిషబ్ శెట్టి పంజర్లీ స్వామిగా అడవిలోని ఒక స్థలం వద్ద మాయమవుతాడు. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ ట్రైలర్ లో నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు అనే వాయిస్ ఓవర్ తో అతని కొడుకు వెతుకుతున్నట్లు ఉన్న సీన్ తో ట్రైలర్ మొదలవుతుంది. కాంతారా అనే అటవీ ప్రాంతంలో ఉండే ఓ తెగ అడవిలో తాము సాగు చేసిన పంటల్లో 3వ వంతు ఆ రాజ్యంలో ఉన్న రాజుకు పన్నుగా చెల్లిస్తూ ఉంటారు. ఈశ్వరుడి కటాక్షంతో ఆ తెగలో పుట్టిన ధర్మ వారికి నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే రాజ్యానికి చెందిన యువరాణి వేట కోసమని ఆ అడవికి వెళ్లి అక్కడ ధర్మను చూసి ఇష్టపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు తమ వంశానికి అంటిన కలంకాన్ని కాంతారా ప్రజల రక్తంతో తుడుస్తారని మరణహోమం సృష్టిస్తాడు. దీంతో ధర్మ తమ తెగకు జరుగుతున్న అన్యాయంపై రాజుపైనే యుద్ధానికి దిగుతాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మొత్తం 2 నిమిషాల 56 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్, సాలిడ్ బీజిఎం, షార్ప్ షాట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాన్ని పంపుతుంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో అంటూ సాగే వాయిస్ ఓవర్ మూవీ అంచనాలను పెంచేసింది. అప్పటి అరణ్యాల్లో దైవాంశ మూర్తి భవించిన భూతకోల ఆవిర్భావం తదనంతరం ఉత్కంఠభరిత పరిణామాలతో ఈ కథను హై ఇంటెన్స్ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. వరాహస్వామిగా కొలిచే ఓ అరుదైన సాలగ్రామం నదీ ప్రవాహంలో దొరికినట్లుగా చూపించారు. నేటివిటీ టచ్ మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తుండగా కథలో ఉత్కంఠను పెంచేలా ప్రతి షాట్ రూపుదిద్దుకుంది. మేకింగ్ స్టైల్, విజువల్ నరేషన్ అన్ని సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ దాదాపు 500 మంది ఫైటర్లు, వారికి సహాయకులు 3000 మంది పాల్గొనగా భారీ స్థాయిలో తెరకెక్కించారని భారతీయ సినీ చరిత్రలో ఇదొక రికార్డ్ అని చెప్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తెరకెక్కించింది. ఈసారి కాంతారా చాప్టర్ 1 ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ కానుండగా నైజాం ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ హక్కులను దక్కించుకుంది.